ఏదో పోతురు ఎంజాయ్ నీకు ఏదో డాబా పోతున్నట్టున్నది. అటు హనీమూన్ భయపడలే పడ్డా డుక్కిలు కొడతా ఆడా. ఈ వీడియో పైన గైస్ మీకు అందరికి ఆల్రెడీ అర్థం కావచ్చు, చాలా అంటే చాలా ఖర్చు అయితే పెట్టినాము. సో దీంట్లో కూడా ఒక యాడ్ అయితే ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఒక రూపాయి కూడా దాంట్లో పెట్టి పోగొట్టుకోకండి. దాంట్లో పెడితే కంపల్సరీ పోతాయి కానీ మీకైతే రావు. సో ఎవరు కూడా పెట్టకండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ నేనైతే మా దగ్గరలో అవైలబుల్గా ఉన్న పారా మోటరింగ్ పైన ఫ్లై అయితే కావడం జరిగింది. అది వచ్చేసి ఎంత హైట్కి వెళ్తా అంటే దగ్గర 800 feet ఆకాశంలో ఎత్తులో మనల్ని అయితే గైస్ ఆకాశంలో ఎగిరేస్తుంది అనమాట. పోయినసారి నేను ఒక్కనే ఫ్లై చేసిన, బట్ ఈ రోజు ఈ వీడియోలో మేము నలుగురము ఆ పారా మోటరింగ్ అయితే గైస్ ఫీల్ కాబోతున్నాము. ఒక్కొక్కరిగా అందరం కూడా ఆకాశంలోకి ఈ రోజు ఈ వీడియోలో ఎగరబోతున్నాము. నిజంగా చాలా ఖర్చు పెట్టి ఈ వీడియో షూట్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మీ వీడియోని ఇంకా లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర ఒక 80 kilometers ఉంటుంది అది లొకేషన్. సో అక్కడికైతే వెళ్దాం. లెట్స్ గో. మన జర్నీ వచ్చేసి గాయ్స్ స్టార్ట్ అయితే అయిపోయింది. మనం 2:30కి అట్లా బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే ప్రజెంట్ టైం వచ్చేసి 3:27 అయితే అవుతుంది. లేట్ ఎందుకు అయింది అంటే వీని వల్లనే. ఎందుకు లేట్ అని చెప్పు. ఫాస్ట్ అయిపోయింది నా వల్లనే. ఫస్ట్ అయింది. ఎందుకు లేట్ అని చెప్పు. ఆగం పోతున్నాం. చెప్పు నువ్వు లేట్ వచ్చినావుగా. చెప్పరి. సో వీడు లేట్ రావడం వల్ల గాయస్ ఆగం పోవాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడికి. హోటల్ మంచిగా రాకపోతే దానికి కారణం మతిని గాడే. బాగానే వేసుకోరు కామెంట్లలో. మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 35 minutes అయితే అవుతుంది. మనం ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అంటే 17 kilometers వెళ్ళాలి. 13 kilometers వెళ్ళాలి. 17 kilometers అయితే చూపిస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారు అంటే మీరు అక్కడికి వచ్చేవరకు చీకటి అవుతుంది కావచ్చు, మళ్ళీ వీడియోస్ అక్కడ రాదేమో అని అంటుర్రు. సో ఏం జరుగుతుందో మళ్ళీ అంత సస్పెన్స్ ఉంది. సంతకం పెట్టిగా సంతకం ఇది కొత్తగా. నువ్వు అయినా సరే మాకేం లేదన్నట్టు. ఎక్కినాక పోతామా? ఏ కోము నేను ఎగరలేదు ఈ వరకు. కూడా మర్చిపోయినావా? 85 నంబర్ నీ నెంబర్ రాయి. 9618 అని ఉంటుంది చూడు. 80 మీద నాటలు అంటే మేము ఇద్దరం ఆగిపోతుంటాం. ఇక ఇవరికేం ఎక్కలేదు. వాళ్ళ సంతకాలు పెట్టించుకున్నారు ఆల్రెడీ. ఏమైనా మాకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదని చెప్పేసి. ఫస్ట్ సారి ఏమైందంటే అప్పుడు బడ్జెట్ కొద్దిగా తక్కువ నేను ఒక్కనే ఫ్లై చేసిన. ఆ వీడియోలో చెప్పిన అందరిని ఎగిరిపిస్తా అని చెప్పేసి. ఈసారి మన టీంలో ఎవరు ఉన్నారో అందరిని ఎగిరిపిస్తా. మళ్ళీ ఫస్ట్ నేనే పోతున్నా. ఫస్ట్ వీడే ఏమైతున్నా తెలియదు. ఇక నెక్స్ట్ వస్తున్నా రానా అని తెలియదు. ఇక మాతో తిరా చెప్పులు ఏం కాదు ఉండదు. అప్పుడే చెప్పులు అంటే ఇప్పేలాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుందో బాయిగా మళ్ళీ వస్తావు అట్లా దూరం ముంగడి పట్టుకొని పోయా. మళ్ళీ వస్తున్నా రాను. టేక్ కేర్, బాయ్ బాయ్. ఏందాక పోతావు? మతిని కానీ ఎలా పట్టేసారు. నేను పోతున్నా ఇప్పుడు. పో ఫస్ట్ నువ్వే బలి అవుతావు. పో 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 పో. మతిని ఓవర్ వెయిట్ 90 kilos ఉన్నావు అని తీసుకోలేదా? ఓవర్ వెయిట్ కాదు, ఫస్ట్ ఎవరు బలి కావాలని చూస్తే సాయన వేయండి, తర్వాత నేను చూసుకుంటా.
ఎటో పైలట్ వాళ్ళిద్దరు కలిసిర్రు ఎటో పోతురు ఎంజాయ్ నీకు ఏదో డాబా పోతున్నట్టున్నది అటు హనీమూన్ అని We're caught in burning fire, almost falling from the sky. And the sun may tear the wings of us like Icarus. We fly, fly with courage and bravado, fly with passion in our hearts, and realizing the power of love will guide us safe to shore. May we keep on, we uncover. We're caught in burning fire, almost falling from the sky. And the sun may tear the wings of us like Icarus. We fly, fly with courage and bravado, fly with passion in our hearts, and realizing the power of love will guide us safe to shore. Caught in burning fire. మనం తయారు చేసినాం కదా రీసెంట్గా సేమ్ అట్లే ఉన్నాయి కానీ చూడడానికి మంచిగా ఉన్నాయి దీంతోనే మనం ఛాలెంజ్ పెడదామా కామెంట్ చేయరు అటు ఇది నడపొచ్చా మనకు ఏ ఓవర్ 80 అలా ఇళ్ళకే పోతున్నాం మొత్తం దిగితే పోవాలా ఇప్పుడే ఇక భయపడకు, కూల్లో కూర్చో, ఎంజాయ్ చేస్తావు, భయపడక. లేకపోతే ఎంజాయ్ అవుతుంది కదా ఆ భయమే ఆపాలి ఇక తిప్పుతా ఉంటారు అటు ఇటు పైన. గుండె అయిపోతుంది కావచ్చు. నిజంగా మస్తు అనిపించింది. ఎటు వేరు మీరు ఏదో రెస్టారెంట్ వేరు ఏం తిని గంటసేపు వేరు ఏదేమైనా గాయస్ మస్తు అనిపించింది. ఆయన పైన పోయినాక చెప్పిండు 850 feet హైట్కి పోయినాం మనం. నార్మల్గా దీంట్లో ఎట్లున్నది అంటే డైరెక్ట్ చూస్తే కనబడతాయి. వాడు ఆడున్నాడు కదా, ఈ డ్రోన్ షాట్లో చూస్తే భయపడి ఇట్లా ముంగట్టు కొంగి కూర్చున్నాడు. ఇన్స్టా 360 ఒక్క డౌట్ ఉన్నదా ఉన్నదా లేదా అని. ఒకవేళ ఆన్ లేకుంటే మళ్ళీ తోలియాలి అవన్నీ.
కూరగాని ట్రిప్ వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకి అయితే వచ్చేసింది. ల్యాండింగ్కి వస్తుండు. పట్టుకున్నాడు పోయేడు కొద్దిగా డౌన్ అయిపోయి ల్యాండ్ అవుతాడు. ఇక నెక్స్ట్ పోయేది ఎవరు అంటే మన విజయ్ అనిపిస్తుంది చూసినాక. భయం అవుతుంది. అక్కడ కట్లు కొడుతుండు కదా బండి మీద, మనం రోడ్ మీద ఎట్లా కొడతాం కట్లు అట్లా కొడుతుండు పైన. ఎక్కువ హైట్ పోయినాక డౌన్ కానీ అలా దింపుతుండ అన్నట్టు. చేతుడు మరి దేని కుప్తున్నా అర్థమవుతలేదు. భయపడుతుంది అంటున్నాడు. కట్టు కొడుతున్నాడు కవర్ ఇవరిదాకా ఎంత ఒర్రిండో తెలియదు కానీ మీద ఈయన అయితే ఒర్రిండో ఒకసారి. మధ్యన అయితే వచ్చేసిండు. ఇప్పుడు నేనైతే పోతున్నా, చూద్దాం. గిడ వరుతున్నావేంది భయపడి? మస్తు అనిపించింది నిజంగా, మస్తు అనిపించింది. కరెక్ట్ భయపడలే పడ్డా డుక్కిలు కొడతా ఆడ పడ్డా, అది ఓకే. కాకపోతే మస్తు అనిపించింది. మొత్తం డ్రోన్ లో చూస్తాం కదా, డైరెక్ట్ మనం డ్రోన్ మీదకి పోయినట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ విజయ్ ఆడిపోతుండు. అనిపించింది మీద ఘోరం అది. ఆడు గడికి ఇట్లా ఇట్లా ఊపుతుండి కింద పడ్డట్టు అనిపిస్తుంది మొత్తం. నామతి పోతావా మళ్ళా? సరే యో ఇన్స్టా త్రీష్ నువ్వు గెలికినావు కదా, ఆన్ చేసి ఉండే ఆఫ్ చేస్తే ఒకవేళ అన్న ప్లేస్లో మళ్ళీ పంపిస్తాం అనుకోను. మళ్ళా పోతా కానీ మస్తు అనిపించింది అది. అలాగే ఎక్స్పీరియన్స్ మొత్తం మంచిగా ఏదో మొత్తం యానిమేటెడ్ సినిమాలు ఉంటాయి ఇప్పుడు కింద, అట్లా అనిపించింది మొత్తం. భయపడ్డా డుప్కిలు కొడుతుండే మనోడు కిందికి రానికి గానే భయపడతాడు. గా ప్లేస్ కొట్టింది మొత్తం. కోతి దిగుతుందంట కింద పడ్డట్టే. వాటే పోటు కోతి ఏరుకుంటది డైరెక్ట్, ఏం లేదు ఇక.
आज फर्स्ट एक्सपीरियंस था फ्लाइंग का। ఆనైందా कैसा रहा आपका? కడక్ కడక్ कड़क मजा आया आपको? మజా डिफरेंट फील हुआ हैदराबाद में? ఏ కాప్ దియా सब ये हमारे टीम में सबसे ज्यादा डरता है ये। अच्छा बट उड़ने के बाद तो नहीं लगता डर, जब तक वो ऐसे ऐसे नहीं करते डर नहीं लगता। हाँ, डर नहीं लगता नहीं लगता ना। वो ऐसा लगता है वो ऐसा नहीं लगता चलिए गुड। वो अभी और डरता ఆల్మోస్ట్ గైస్ విజయాన్ని కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ల్యాండింగ్ అయితే అక్కడ నుంచి వెళ్తుండు. ఆ ల్యాండ్ అయిన తర్వాత ముసలిగుండే అన్నైతే పోతాడు. ముసలిగుండే చచ్చిపోతుంది ఇక వీళ్ళు ఎంత రాదు మీద రికార్డ్ కాదు, నేనైతే మైక్ పెట్టుకోపోతున్నా. అందరం అసలు మైక్ పెట్టుకొని పోయేది ఉండే. ఈసారి అయితే నేను పోతున్నా, మరి భయం భయం వల్ల ఉంది కానీ మీదకి ఎగిరినాక చూడాలి ఎట్లుంటుందో. ముసలి పానం మెల్లగా ఎందుకు ఉరుకుడు ఘోరంగా ఉన్నది, మస్తు అనిపించింది. కానీ అది కట్లు కొట్టేటప్పుడే జర భయం అయింది, కానీ మస్తు అనిపించింది ఘోరంగా. ఫుటేలు చెగేస్తున్నాం మా తినగాడు గిట్ట చక్కగా కూర్చోవన్నా ముంగడి వండుకుంటున్నాడు. సచ్చినట్టు అన్నాడు ఇల్లు. తర్వాత వదిలిరి ఫస్ట్ అది వణికినప్పుడు అది వణికినప్పుడు చలో ఇప్పుడు నువ్వే ఇక ఇవాటి పట్టుకో. నువ్వు ఎట్లెత్తావు ఊతగా నేను అన్న వచ్చేసి గాయస్ లాస్ట్ టైం అయితే పోతుండు. అన్న ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని. తెలియ ఎక్స్పెరిమెంట్ జాగ్రత్త. ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్. సూపర్ సూపర్. నేను డ్రోన్ లేపుతూ ఉంటా కదా, డ్రోన్ ఎట్లా కనబడుతుంది అట్లే కనబడుతుంది. నో చేంజ్. ఇంకొంచెం ముందు వచ్చేది ఉంటే ఎండ కొద్దిగా తక్కువ అయిపోయింది. ఎండ కొద్దిగా బాగుంటే ఇక భలే వచ్చు. సూపర్ది. కింద మొత్తం ద్రాక్ష తోటలు ఉన్నట్టున్నాయి. ఎట్లుందంటే మొత్తం ఏదో కవర్ వరిసినట్టు ఇలా భలే ఉంది. బిట్టుకు బిట్టు అస్సలు ఉన్నాయి. ఈ ఫేజ్ అయినప్పుడు మంచిగానే అనిపిస్తుంది. దాన్ని కింద దించుతారు చూడు, అప్పుడు భయం అవుతుంది. గాడి పోయినాక ఇట్లా ఎక్స్పీరియన్స్ చెప్పలే ఎట్లా అనిపించింది ఏం కదా. హెల్మెట్ పెట్టుకొని మొత్తం కూడా ఎత్తునొస్తుంది. ఎందుకు ఎందుకేమో కక్కసినట్టు అవుతుంది, ఏదో అవుతుంది. మరి ఎందుకైతుందో గుర్తుందా? ఆ పంపినప్పుడే భయపడవారా? ఇట్లా పోయినప్పుడే భయపడలే అని జరా కొంచెం ఉన్నది అంతే. మేము ఎక్కిరిస్తామని వీడు భయపడలే కావచ్చు. కెమెరా నడుస్తుంది కదా, మళ్ళీ ఫుటేజ్ తీసుకొని తర్వాత చెప్తాడు ఇక కెమెరా ఆఫ్ అయినాక. ఇలా కూర్చొని చేయిలు ఊపుతుంటే మన రాజకీయ నాయకులు హెలికాప్టర్లో పోయినప్పుడు చేయిలు ఊపుతారు కదా, అట్లా అనిపిస్తుంది. ఇట్లా ఓ నమస్తే నమస్తే. భలే ఉంది, సూపర్ ఉంది. నాకు పెద్ద తేడా ఏం అనిపిస్తలేదు. డ్రోన్ ఫ్లై చేస్తూ ఉంటాయి కదా ఎప్పటికీ, డ్రోన్లు ఎట్లా కనబడుతుందో అట్లే కనబడుతుంది. నో చేంజ్.
దానికి టర్నింగ్ చేస్తుండు ఆ టైంలో క్రేజీ ఉంది. నాకే ఒక రకంగా ఉంది. కోతిగాడు మధ్య మీద ఎట్లా రియాక్ట్ అయ్యారు వాళ్ళ ఫుటేజ్ చూస్తే వెళ్తుంది ఇక. కక్కొచ్చినట్టు అవుతుందా ఏమో. దించా అన్న అనవాడగా మైక్లో చెప్పిండు. అన్న ఇట్లా నెత్తి మొత్తం ఇట్లా నెత్తి నొత్తుందా ఘోరంగా. నాకు ఇట్లా అన్న తర్వాత కక్కొచ్చినట్టు అవుతుంది. అదే నాకు రాక ఎంజాయ్ చేసిన ఎట్లుందిరా సేమ్ డ్రోన్ లేపేటప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తాం అట్లా అనిపించింది. ఎక్కడ రెండు వేలు అవన్నీ చూపెట్టిన గడదికి టవర్ ఉన్నది అనుకుంటా. మాకు ఏం చెప్పలేదు. మీరు ఏ గంటగానం ఎందుకు మొత్తం లవర్స్ లెక్క డిస్కస్ చేసిరా? అర్దికి టవర్ ఉంది, అర్దికు బాగా చెప్పారు వాళ్ళు. ఎట్లా అనిపించింది? మస్తుంది కానీ నాకు అది ఇట్లా ఇట్లా అనేవరకల్లా బయటికి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఈసారి మనం పారా మోటరింగ్ చేసినాం కదా, నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొండ మీద జంప్ చేసేది ఉంటుంది. జంప్ అది చేద్దాం. అయిపోయి పడిపోయారు. 3 మిలియన్ కాదు 1 మిలియన్ మెంబర్స్లో 3 క్యాజువాలిటీస్ అవుతాయి. ఆ 3 క్యాజువాలిటీలో మనమే ముగ్గురం ఉంటే చెప్పలేము అనుకో. ఇక ఓన్లీ సింగిల్ మెన్స్ మాత్రమే ఫ్లై చేస్తారు. అది యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ కానీ రిస్క్ తీసుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే చాలా ఎక్స్పెండిచర్ పెట్టి వీడియో షూట్ చేసినాం. ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.